స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు సైతం స్థానిక ఎన్నికల్లో ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయం రసవత్రంగా మారింది. ఇక ఖమ్మంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మా రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రాజుకుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే నెలలో జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. గ్రామాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీకి జెడ్పీటీసీ పోటీ చేసేటువంటి అభ్యర్థులు, ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా పోటీ చేసే అభ్యర్థులు కోలాహలంగా ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలనేటువంటి ఆసక్తిగా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 20 ఏదైతే మండల పరిషత్తులు, అట్లాగే 282 ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ విడుదల కానుంది, అట్లాగే 2 అంటే ఖమ్మం జెడ్పీటీసీ, అట్లాగే మిగతా సంబంధించినటువంటి ఉమ్మడి ఖమ్మంతో పాటుగా కొత్తగూడెం జెడ్పీటీసీగా అంటే జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి. అంటే 2 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటే 2 జెడ్పీ చైర్మన్ కానీ, అట్లాగే వాటితో పాటుగా మొత్తంగా మనం చూసినప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల రణరంగం గ్రామాల్లో రాజుకున్నది. ఈ ప్రధానమైనటువంటి పార్టీలు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే ఏదైతే నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించడం జరిగింది. అయితే కొంతమంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ప్రధానంగా గ్రామ స్థాయిలో ఎవరు ఎంపీటీసీలకు పోటీ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు, గ్రామ పంచాయతీకి ఎవరు పోటీ చేస్తున్నారు, మండల పరిషత్తుకి జెడ్పీటీసీలకి, ఇట్లా ఈ పార్టీల వారిగా ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు దీన్ని మొత్తం కూడా పర్యవేక్షణ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ ఆధ్వర్యంలో, అట్లాగే దీనికి ఇన్ఛార్జిగా ప్రధానంగా మొదటి నుంచి అంటే రాజ్యసభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అట్లాగే జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్, వీరిద్దరూ ప్రత్యేకంగా జిల్లా మొత్తం మీద ఏదైతే మొత్తం నియోజకవర్గాల వారిగా అట్లాగే మండల స్థాయిలో కూడా సమావేశాలు పెట్టి గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. మొన్ననే ఏదైతే ఈ మధ్యకాలంలో కార్యనిర్వాహక అధ్యక్షులు టీఆర్ఎస్ తారక రామారావు కల్వకుంట్ల తారకరావు రావడంతో ఒక జోష్ నింపినటువంటి పరిస్థితి ఉన్నది. దీని నుండి ఒకవైపు టీఆర్ఎస్ శ్రేణుల్లో అత్యధికంగా గెలిపే లక్ష్యంగా ఏదైతే టీఆర్ఎస్ శ్రేణులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్ధమవుతుండగా, రెండో వైపు అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే ఏదైతే నియోజకవర్గాల వారిగా ఏదైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు కూడా చేస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖమ్మం నగరంలో 60 డివిజన్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో రాబోయేటువంటి ప్రధానంగా కార్పొరేషన్ కూడా ఈ ఎంపీటీసీల తర్వాత జరగబోయేటువంటి వాటికి కూడా సర్వం సిద్ధం చేస్తున్నాడు. దాంతోపాటుగా ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి రఘునాథపాలెం మండలం ఉంటుంది. దాదాపు రఘునాథపాలెం మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్లకు సంబంధించినటువంటి లిస్టు కూడా తయారు చేయడం జరిగింది. ఎవరెవరు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలో పోటీ చేస్తారనేటువంటి సర్వత ఆసక్తి సంబంధించినటువంటి ఏదైతే పోటీదారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా కాంగ్రెస్ అధికార పార్టీని పోటీ చేసేటువంటి వాళ్ళ జాబితాను కూడా తయారు చేసుకోవడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుండి పర్యవేక్షణ కూడా చేస్తున్న సందర్భం ఒకవైపు ఉంది. రెండో వైపు ప్రధానంగా పాలేరు నియోజకవర్గం నుంచి ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొత్తం కూడా ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశాలను ఇప్పటికే 2 దఫాలుగా నిర్వహించాడు. దాంతోపాటుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలానికి ఒక సలహాదారుడుగా అట్లాగే ఇన్ఛార్జీలు నియమించి గెలిపే లక్ష్యంగా ఒకవైపు ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పాటుగా మరొక ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధిరా నియోజకవర్గంలో తన అనుచరులకు సంబంధించినటువంటి మొత్తం కూడా నియోజకవర్గాల వారిగా ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి అంటే దాదాపు మధిరా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎరుపాలెం కావచ్చు, బోనకల్లు, మధిరా, మిగతా సంబంధించినటువంటి బోనకల్ మండలాలకు సంబంధించినటువంటి మొత్తం అన్ని నియోజకవర్గాలకు అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ పర్యవేక్షణ మొత్తం కూడా మల్లు నందిని ఏదైతే ఉన్నదో తను మొత్తం కూడా ఈ యొక్క పర్యవేక్షణ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేసేటువంటి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ప్రధానంగా గ్రామ సర్పంచ్లకు పోటీ చేసేటువంటి వాళ్ళందరి జాబితాను తయారు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒకవైపు అధికార పార్టీ ప్రధానంగా ఏదైతే 3 మంత్రులు జిల్లాలో ఆధిపత్యానికి కోసం అంటే మెజార్టీ స్థానాలు గెలుపు కోసం అదేవిధంగా ప్రభుత్వ పథకాలని ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ అట్లాగే మిగతా సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లి మెజార్టీ స్థానాలు గెలుచుకోవడానికి ఒకవైపు అధికార పార్టీ కసరత్తు చేస్తుంటే, రెండో వైపు ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా పోటాపోటీగా తమ శ్రేణుల్ని ఇప్పటికే ఏదైతే ఒకవైపు ఏదైతే గతంలో అధికారం కోల్పోయినప్పుడు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో బలమైన పట్టున్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తమ శ్రేణుల్ని నిలుపుకోవడం కోసం
ప్రధానంగా గెలిపే జయంగా ఉన్నటువంటి వారికి టికెట్లు ఇచ్చేసుకొని ప్రధానంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలను గెలిపించుకోవడం కోసం ఏదైతే ఇప్పటికే అన్ని కసరత్తులు చేస్తున్న సందర్భం అయితే నెలకొంది. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో రాజకీయంగా రసవత్తరంగా ఏదైతే గ్రామ స్థాయిలో రాజకీయం నడుస్తున్న సందర్భం ఒకవైపు ఉన్నది. ఇప్పటికే ఏదైతే జోషు ప్రధానంగా రాజకీయ వర్గాలు ఒక జోష్ అయితే నింపుతున్న సందర్భం నెలకొంది. ఇప్పుడు మన సుధాకర్తో చిర్రారవి 99 టీవీ.